డేంజర్లో ఉందట. 500 దాటిన గాలి నాణ్యత సూచి. ప్రపంచంలోనే కాలుష్య నగరంగా దేశ రాజధాని. యూపీ పైన తీవ్రమైన ప్రభావం. పలుచోట్ల వాహనాల ఢీ. హర్యానా సహా 7 రాష్ట్రాలకు పొగమంచు హెచ్చరికలు. నవంబర్ జనవరి నెలల మధ్య నివాసయోగ్యమే కాదు, ఇంకా ఢిల్లీని రాజధానిగా కొనసాగించాలా? శశి థరూర్. సో అంత భయంకరంగా ఉంది మరి. అంటే బయట కూడా అడుగు పెట్టలేని పరిస్థితి. ఈ ప్రపంచంలోనే, ఈ విశ్వంలోనే అత్యంత పొల్యూటెడ్ ఏరియా ఏదైనా ఉందంటే భారతదేశ రాజధాని ఢిల్లీ. ఎందుకు అంత ఘోరంగా ఉంది మరి? అసలు ఇక ఈ నవంబర్ నుంచి జనవరి వరకైతే అసలు కనీసం నివాసం ఉండడానికి కూడా యోగ్యం కాని ప్లేస్గా దాన్ని చూస్తున్నారు. అంటే ఈ 3 నెలల సమయం. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకి పెరుగుతోంది. విజిబిలిటీ స్థాయి దారుణంగా పడిపోతోంది. గాలి నాణ్యత AQI కూడా కొన్ని చోట్ల 500 మార్కు దాటింది. సగటు గాలి నాణ్యత 494గా ఉన్నది, అంటే యావరేజ్గా. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ రికార్డులకు ఎక్కింది. ఎంతలా అంటే రెండో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో పోలిస్తే ఢిల్లీలో 4 రెట్ల అధిక కాలుష్యం కొనసాగుతోంది. దీనిపైన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఎక్స్లో తీవ్రంగా స్పందించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేశ రాజధానిగా ఢిల్లీ కొనసాగాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. ఈ విపత్కర పరిస్థితిని కొన్నేళ్లుగా చూస్తున్నాం. నవంబర్ జనవరి నెలల మధ్య అసలు ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండట్లేదు. మిగతా సమయాల్లో కూడా జీవనం కొనసాగించడం అంతంత మాత్రమే. ఈ పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా రాజధానిగా కొనసాగించాలా అంటూ ట్వీట్ చేశారు. అయితే వాయు కాలుష్యం తీవ్రత, విజిబిలిటీ దారుణంగా ఉండడంతో ఢిల్లీలో 22 రైళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. గాలి నాణ్యత పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా దారుణంగా తయారైంది. మంగళవారం ఉదయం నోయిడాలో ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే పైన వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 ద్విచక్ర వాహనదారులు చనిపోయారు. డజన్ల కొద్దీ వాహనదారులు గాయపడ్డారు. పానీపట్ నుంచి మధుర వెళ్తున్న ఒక బస్సు రోడ్డు పక్కనే పార్క్ చేసిన ట్రక్కులను ఢీకొట్టింది. ఇందులో పలువురు ప్రయాణికులకు గాయాలైనవి. మరోవైపు మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, యూపీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ పొగమంచు హెచ్చరికలు జారీ చేసింది. హర్యానాలో గాలి నాణ్యత పడిపోవడంతో బడులు మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాజస్థాన్లో చలి తీవ్రత పెరుగుతోంది. సికార్లోని ఫతేపూర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6.5 డిగ్రీలుగా నమోదైంది. భరత్పూర్లో విజిబిలిటీ 50 మీటర్ల కంటే తక్కువగా ఉన్నది. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి.